Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Gayatri. Happy birthday to you. తమ్ముడు, గాయత్రిని దీవించు. నాకు భర్త లేకపోయినా నన్ను గాయత్రిని బాగా చూసుకున్నావు. పేరుకు మేనమావైనా తన తండ్రి లెక్కనే చూసుకున్నావు. మా పరిస్థితులు అర్థం చేసుకుని మంచి చదివే చదివిస్తున్నావు. అయ్యో గదేందో దినా, నా బిడ్డ అయితే ఒకటి, నీ బిడ్డ అయితే ఒకటినా? మాకు ఒకరు కాదు, ఇద్దరు మా బిడ్డలే. గాయత్రి, వెళ్ళి మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. మాయా, 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 జరిగిందేదో జరిగిపోయింది. అతన్ని చంపడం వల్ల నీకొచ్చే లాభం ఆత్మశాంతి. నేను బ్రతికుండగా అది జరగదు. వాడికి వత్తాసు పలుకుతున్నావు? తప్పు మనిషి వల్లే జరుగుతుందని చెప్తున్నాను. ఈ కాకమ్మ కబుర్లు ఇంకెవరి దగ్గర చెప్పు, నా దగ్గర కాదు. వీడితో ఉంటే నువ్వు వచ్చేస్తావు. పారిపోయి కమాలిగా నాలో ఉన్న అమ్మ ఇప్పుడు నీకు కనబడిందా? నీలాంటి వాళ్ళని వదలకూడదు. నిన్ను చంపితే నీలాంటి వాళ్ళు కొంతమంది అయినా మారుతారు. నింగికి నేలకి మధ్యలో కొట్టుబిట్టాడుతున్న నా ఆత్మకి అదే మనశ్శాంతి. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు.
తప్ప? ఆ క్షణంలో నాకు తెలియలేదు. నేను బంగారు తల్లిగా చూసుకున్నాను, మర్చిపోయావా? రేయ్! వద్దు, నిన్ను వద్దు, చంపేస్తా! వద్దమ్మా. ఇప్పుడు ఏడిస్తే నా జీవితం నాకు తిరిగి వస్తుందా? నీ వల్ల నా జీవితం అంతం అయిపోయింది. వద్దమ్మా, వద్దు. ప్రతి ఆడపిల్ల ఒకే ఒక్క ధైర్యంతో జీవితాంతం బతుకుతుంది. ఏం జరిగినా నా ఇంట్లో వాళ్ళు అండగా ఉంటారని నమ్ముతుంది. నిన్ను చంపాలని లేదు మావయ్య. చిన్నప్పటి నుంచి నువ్వు నా మీద చూపించిన ప్రేమ నన్ను ఆపుతుంది మామయ్య. ఎందుకు చేసావు మావయ్య? కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, జాలి కూడా కలుగుతుంది. నిన్ను చంపలేడు మావయ్య, కానీ ఈ కళ్ళతో నువ్వు లోకాలు చూడకూడదు. వద్దు, వద్దు, ఇంకెవ్వరి జీవితం నాశనం చేయకూడదు. వద్దు, వద్దు. అందుకే నీ కళ్ళు నాకు కావాలి, ఆ, ఆ, నాకు కావాలి. వద్దు, ఇవ్వు. వద్దమ్మా. ఇస్తావా? నన్నే తీసుకోమంటావా? తప్పైపోయిందమ్మా, నన్ను వదిలి. ఎందుకు మావయ్య నన్ను చంపేశావు? మావయ్య, ఎందుకు నన్ను చంపేశావు మావయ్య? నన్ను బతికించు మావయ్య, నాకు బతకాలనుంది మావయ్య. నన్ను క్షమించు తల్లి, నేను చేసింది తప్పే. నీకు తెలుసు కదా నాకు ప్రాణాల కంటే పరువు ముఖ్యమని. అందుకే నేను చేసిన ఈ పాపం పనిని వేరే వాళ్ళ మీద మోపడం తప్ప నాకు వేరే మార్గం లేదమ్మా. క్షమించు. ఊరుకోరా సత్తి. ఏం లేదు ఏం బ్రో గాలి ఇట్లా పల్లింది. ఎప్పుడు ఉట్టిగానే ఉంటారా? ఏడు నుంచి వస్తున్నావు నువ్వు? ఈయన బాయికాడికి పోయినా. బయట నీకేం పనిరా? అయ్యి ఏదో పని ఉంటుందిరా ఏదో భయ్, అంత పని నీకు కదా. అవసరం ఏయ్, లేదు. ఏయ్, ఈడు ఎవర్రా నా- మీరు? ఎవరు? ఎందుకు ఎవరు? కొడుతురు మా ఈవిడ ఊరిని? ఏం చేసాడు తెలుసా? ఏం చేసిండు? ఏం చేసిండు? ఏమో చేసిండు. ఏం మాట్లాడుతున్నావు? మావాడు గట్లాంటోడు కాదు. చూడుర్రి. నువ్వు రారా రారా. అమ్మాయి చేతులు ఆడుకుంటారు నువ్వు? ఏ మామ, గిల్లకి నన్ను ఈడ కావాలన్నా? బండి. రాజుగారిని ఏం అరే చేస్తారు? మామ, ఏదో ఒకటి చేయండి రా. మనోన్నోరు లాక్కెళ్తున్నారు నా బండి. ఆగట్రా రే, ఆగట్రా, ఎక్కడ్రా, ఆగట్రా. మా గాయత్రిని ఏం చేసిర్రా? చెప్పండ్రా నా కొడక. చెప్పరా, చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. ఏం చేసినవురా? చంపేసినవా? చూడురా. రేయ్, ఆపుర్రా, మా రాజుగారిని ఎందుకు కొడుతుర్రా? ఫాల్తు నా కొడకల్లారా, మీరందరు ఈ రాజుగారితో కలిసి నా మేనగోడలు ఏం చేశారా? అందరు ఒకే చోట భలే దొరికారా. ఈ రోజు మీ పని అయిపోయిందిరా నా కొడకల్లారా. నువ్వేంద్రా మా పని చెప్పేది? నువ్వు చేసిన పని నేను చెప్తా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ అమ్మాయిని రేప్ చేసి చంపింది ఎవడో కాదు, వీడే. ఏంద్రా బలిసిందా నా కొడక? ఈ రాజుగారిని కాపాడడానికి నిందే నా మీద వేస్తావా? ఏ వీళ్ళంతా చూడండి రా. ఏయ్, ఎందుకురా అమాయకుడిని కొడుతున్నారు? చేయాల్సిందంతా మీరే చేసి నింద వాళ్ళ మీద మోపుతున్నారా? ఎవత్వే నువ్వు? సారి పెట్టి సాగనంపాల్సిన మేనమావే మేనకోడల జీవితాన్ని చిందరి వందర చేసి చిదిపేస్తున్నా. పరువు కోసం, మర్యాద కోసం చెప్పుకోలేక ఇళ్లలో మన మధ్యన జరిగే ఎన్నో అఘాయిత్యాలకు నాలా ఎందరో బలవుతున్నారు. దాన్ని నోరు మూపేయండి రా. ఏంటే నిన్ను
నీచుడా నిన్ను. అమ్మ గాయత్రి, అయ్యో అమ్మ గాయత్రి, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అమ్మ గాయత్రి. అమ్మ గాయత్రి, గాయత్రి, అయ్యో గాయత్రి, ఇంత పాపం జరిగిపోయింది. నా బిడ్డ